నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. గ్రేటర్ వరంగల్ పరిధి వర్ధన్నపేట నియోజకవర్గంలోని అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతరలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసు వారి పర్యవేక్షణలో జాతర కమిటీ సభ్యులు జాతరను జరిపించారు. ఈ జాతరను వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు, వివిధ పార్టీ ముఖ్య నాయకులు దర్శించుకున్నారు. అదేవిధంగా మన SR6 ఛానల్ ప్రతినిధితో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర SC మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతర ఆర్గనైజర్ దాసి రామ్దేవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ కోడిరి భిక్షపతి, కోశాధికారి బైరి నాగరాజు, డైరెక్టర్లు బైరి హరినాథ్, ఆవునూరు కుమారస్వామి, ఆవునూరి రామూర్తి, చింత ప్రకాష్, మంతని సునీత పాల్గొన్నారు. ఇట్లా పోదాం, కొబ్బరికాయ కొట్టదమ్మా, నువ్వు ఇట్లా పోదాం, ఇక్కడ ఆగుతాం. కోరిన కోరికలు తీర్చే సమ్మక్క తల్లి, అడిగిన వరాలు ఇచ్చే సారలమ్మ తల్లి. ముందుగా SR6 న్యూస్ ప్రేక్షకులకు సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు. నేను మీ సురేష్. ఈరోజు గ్రేటర్ వరంగల్ పరిధిలోని అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో ఉన్నాం. ఈ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో జాతర ఏ విధంగా జరుగుతుందో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే పూర్తిగా ఆరాధన దైవమైన సమ్మక్క సారక్కలు పెద్ద ఎత్తున మరి ప్రజలకు పచ్చడి పంటలు ప్రశాంతంగా ఉండాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరము, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క జాతరకు వచ్చేసిన భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీర్చే ఈ యొక్క సమ్మక్క సారక్క తల్లికు ప్రత్యేకంగా వరంగల్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క కోడి మరి భిక్షపతి గారు, తర్వాత మా మిత్రుడు వారికి రామదేశ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి మన బన్నప్రభ గారు కావచ్చు, మా చిన్నతనం నుండి కూడా ఈ ప్రాంతానికి ఇక్కడికి వస్తే ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతరతో పాటు ఈ వరంగల్ జిల్లా నలుదిక్కులో కూడా ఇక్కడ దాదాపు జనగామలో కావచ్చు, అదేవిధంగా ఆత్మకూరులో కావచ్చు, ఎక్కడ చూసినా ఒక పిల్ల మేడారం జాతరగా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎక్కడ కూడా సీమ కూడా హాని కలగకుండా చూసుకునే బాధ్యత మరి యొక్క సమ్మక్క సారక్కలకు ఉన్నది. వేలాది మంది, కోట్లాది మంది, దాదాపు నిన్ననే మేడారమ్మ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మీ అందరిపైన ఉన్నది, ఇక్కడున్న భక్తులపైన ఉన్నది, ఈ యజమానిపైన ఉన్నదని మీరు అందరు కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఈ వరంగల్ జిల్లాలో కూడా ఈ యొక్క మరి అమ్మవారిపేటలో ప్రతినిత్యం కూడా 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ప్రజలు దినదిన ప్రాప్తిస్తారు. సంఖ్య పెరుగుతున్నది తప్ప ఎప్పటికప్పుడు ఇక్కడ భక్తి పెరిగిపోతున్నది సమ్మక్క సారక్కలకు. ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే ఈ యజమానానికి రేపు భవిష్యత్తులో ఇంకా కూడా మా భారతీయ జనతా పార్టీ యొక్క రాబోయే రోజుల్లో కేంద్రంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా రేపు 2024లో మోదీ గారు 3వసారి కూడా మళ్ళీ అధికారం రావడానికి ప్రజలందరూ సంసిద్ధమయ్యారు. ఇంకా భవిష్యత్తులో రేపు రాబోయే మరో జాతరకు ఇక్కడ పూర్తిగా బాధ్యత మేము తీసుకొని ప్రజలకు ఇంకా మెరుగైన మేలు కలిగే విధంగా ఆ సమ్మక్క సారక్కలు మాకు అవకాశం కల్పిస్తారని వేడుకుంటున్నాం. అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతర 23వ జాతరలో ఈనాడు ఇట్టి జాతరకు మా మంత్రివర్యులు కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే, వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు నాగరాజు గారు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ రంజిత్ గారి నాయకత్వంలో ఇక్కడ భక్తులకు ఎటువంటి హాని కలగకుండా మున్సిపల్ కమిషనర్ కూడా మాకు ఎంతో సహకరించినారు. ఇట్టి జాతరకు దాదాపుగా 3 లక్షల నుంచి 5 లక్షల జనాభా భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఎవరికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మా కమిటీ సభ్యులు అందరం గత 40 రోజులుగా పనిచేస్తూ ఇట్టి జాతర బుధవారం రోజు 21 నాడు సారలమ్మ గద్దె మీదకి వచ్చినది. నిన్న 22వ తారీఖు సమ్మక్క సారలమ్మ
తల్లి గద్దె మీదకి వస్తూ అక్కడ ఉన్న మేడారం జాతరలో తుపాకీతో కాల్చిన తర్వాత అమ్మవారు గద్దె మీద వచ్చే రీతిలో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అమ్మవారి పేరు సమ్మక్క సారలమ్మకు తల్లి గద్దెల మందికి వచ్చే ముందు తుపాకీతో కాల్చడం జరిగిన తర్వాత తల్లిని తీసుకురావడం జరిగినది. ఇట్టి జాతరలో పోలీస్ సిబ్బంది వారు, మున్సిపాలిటీ వారు మాకు జాతరకు మంచి సహకరించినారు. నేను ఇట్టి జాతర ఆర్గనైజర్గా గత 23 సంవత్సరాల కాంచి ఇట్టి జాతరగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఇట్టి జాతర వ్యవస్థాపకులు మా తాతగారు కోడు రాయలింగమూర్తి గారు, వారి తర్వాత వారి కొడుకు కోడు బుక్షతు గారి చైర్మన్గా చేస్తూ ఇట్టి జాతరకు నేను ఆర్గనైజర్గా చేస్తూ ఇట్టి జాతరకు ఇప్పుడు భక్తులందరికీ సుమాన్యమాలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.